ఫ్రెండ్స్, భద్రాచలం చాలా రోజుల కింద వెళ్ళాం. మళ్ళీ ఇప్పటికీ ఈరోజు వెళ్తున్నాము. చాలా రోజులు అవుతుంది భద్రాచలం వెళ్ళక. దగ్గర ఒక 2 నెలలు కావచ్చు కూడా, నాకంత గుర్తులేదు. కానీ ఈరోజు భద్రాచలం వెళ్తున్నాం. ఎందుకంటే మా అక్కని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఈ భద్రాచలం రావడం ఈరోజే, అంటే ఎప్పుడో వచ్చేవాడిని, కానీ చాలా రోజులకి భద్రాచలం ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. చూడండి, మనం చూద్దాం. భద్రాచలం ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్నామండి. స్టార్టింగ్ బస్సు బాగానే ఆగింది, అంత బాగానే ఉంది. మామిడికాయలు సీజన్ కాండి, మామిడికాయలు మంచిగా సీజన్లో ఉన్నాయి. మామిడికాయలు వెళ్ళేటప్పుడు కూడా మామిడికాయలు తీసుకెళ్ళాలి, తినుకుంటూ వెళ్ళాలి. భద్రాచలం బాగుంది. Certo. ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మా పాపని ఓకే. నేను మా బావ ఆటో వెళ్తాడు. ఈరోజు ఆటో మీద సరదాగా వచ్చా. ఈరోజు ఎంజాయ్. నెక్స్ట్ మా బావ రెస్టారెంట్ తీసుకెళ్తాడు, బిర్యానీ పెట్టిస్తాడు. అలాగే మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు బిర్యానీ ఎక్కడ తినాలో, ఎక్కడ బాగుంటుందో కూడా చెప్తాం. భద్రాచలం వస్తే మమ్మల్ని ఫాలో అయితే ఇలాంటి చాలా విషయాలు చెప్తాం. భద్రాచలం రండి. ఓకే, ఈరోజు ఎవరు వచ్చారు? ఈరోజు వచ్చారు, మాకు కూడా తెలియదు. ఇదే మా భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి. అవును, ఈరోజు నేనే వస్తున్నా, మీకు తెలుసు. కాకపోతే నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా స్నేహితులు, మరియు బంధుమిత్రులు. గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చూడండి భద్రాచలం.
వాచింగ్. బాయ్.